ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ఈ యొక్క దినము మనం చూసుకోబోతున్నటువంటి అంశము దేవుని యందలి భయముతో కూడిన విశ్వాసము మనలో ఉందా అనేది ఈ యొక్క దినమున మనం ధ్యానించుకోబోతున్నామండి. దేవుని భయమునందలి విశ్వాసము. జనరల్ గా విశ్వాసం అనేది మనము ఎప్పుడు వింటూ ఉంటామండి. కానీ ఆ యొక్క విశ్వాసము దేవుని యందలి భయముతో కూడిన విశ్వాసంగా ఉందా అనేది మనం ఈరోజు ధ్యానించుకోవాలి. నిజంగా మనం చూస్తే మన యొక్క పూర్వీకులలో ఒక్కొక్కరి జీవితంలోనూ ఒక సన్నివేశము బైబిల్లో చాలా ముఖ్యముగా వ్రాయబడి ఉంది. ఒక్కొక్కరిని కూడా దేవుడు విశ్వాస సంబంధమైన విషయంలో పరీక్షించకుండా వదలలేదు. ప్రతి ఒక్కరిని కూడా వారిని దేవుడు నీతిమంతులుగా కానీ పరిశుద్ధుడని చెప్పుటకు కానీ ఏ విధముగా దేవుడు వాళ్ళని సర్టిఫై చేయాలంటే కూడా వాళ్ళలో దేవుడు ఒక పరీక్షను అనుమతించి దాని మూలముగా విశ్వాసం వాళ్ళలో ఉందా లేదా అనే దాన్ని బట్టి ఈరోజు బైబిల్లో వారికి దేవుడు నామకరణం చేయడం జరిగింది. కనుక ఈ యొక్క విశ్వాసము మనలో పరీక్షను అనుమతించినప్పుడు దేవునికి కనుపరచగలుగుతున్నామా అనేది మనం ధ్యానించుకోవాలి. ఎందుకు అని చూస్తే విశ్వాసం సాధారణంగా భక్తికి సంబంధించిన విశ్వాసం మనలో ఉంది. ప్రారంభంలో మనము దేవుని యందు అడుగు పెట్టేటప్పుడు మనం చూపించేటువంటి ఆ నమ్మకం కానీ మనం కలిగినటువంటి ఆ నమ్మకం కానీ భక్తికి సంబంధించిన విశ్వాసం అది మనకు ఉండొచ్చు. బట్ దేవుడు ఎదురు చూసేటువంటి విశ్వాసం అనగా పరలోకమునకు తీసుకువెళ్ళాలంటే ఆ విశ్వాసం సరిపోదు. మనము దేవుడు ఉన్నాడు, దేవుడే నిజమైన దేవుడు అని ఆ విశ్వాసాన్ని పెట్టుకుని దేవుడు ఏం చేయలేడు మనల్ని. అది మాత్రమే పెట్టుకొని పరలోకానికి తీసుకోపోలేడు. కానీ పరీక్షలు అనుమతించినప్పుడు దేవునికి కనుపరచాల్సినటువంటి విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పరలోకమునకు తీసుకువెళ్తాడండి. మరి ఈ విషయాన్ని చక్కగా యేసుక్రీస్తుల వారు ఉపమాన రూపంలో చెప్పినటువంటి సందర్భం ఉంది. చూస్తాం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనము. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించు వారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. చాలండి. ఇది దేనికి సంబంధించిందంటే ప్రాథమికమైనటువంటి విశ్వాసం. ఇది ఫస్ట్ ఫెయిత్ అంటారు దీన్ని. అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు కానీ లేదా దేవుణ్ణి మనం నమ్మేటువంటి ఆ ఫస్ట్ ఫెయిత్ చూడండి. అలా దేవుణ్ణి నమ్మేటప్పుడు మనం చాలా సంతోషంగా దాన్ని ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అప్పుడు కేవలం మనము నమ్మడం మాత్రం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. అది అండి. సో ఈ రోజు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే విశ్వాసం అని మాత్రం కాదు, కానీ దేవుడు మనలను పరీక్షించినప్పుడు మనము విశ్వాసాన్ని కనుపరిచేటువంటి వారుగా ఉన్నామా అనేది మనం ధ్యానించుకోవాలండి. దానికి ఏమి లేనందువల్ల అలాగైంది, వేరు లేనందువల్ల. సో ఈ వేరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బైబిల్లో ఒక వేరుకు మించిన ఒక ఎవిడెన్స్ లేదు. కాబట్టి అక్కడ ఏం చేస్తారు? వేరుతో ప్రభు ఏం చేస్తున్నాడండి? పోల్చడం జరిగింది. ఇప్పుడు వేరు అనేదాన్ని ఎందుకు మనం చూడాలంటే వేరు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించదండి. ఓకేనా? వేరు అనేది బేసిక్ రూట్స్ అనుకుని ఉంటాయి. ఇంకో రకమైన రూట్స్ ఉంటాయి, ఏరియల్ రూట్స్ అంటారు. అది పైన కనిపించే వేర్లు అయి ఉండొచ్చు, కానీ అది అన్ని చెట్లకి ఉండదు. కానీ బేసిక్ గా రూట్స్ అనేది ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. ఇంకొకటి, చెట్టు బయట కనిపించటకు ముఖ్యముగా దానికి అంత బలాన్ని చేకూర్చేది ఏంటంటే రూట్స్ అండి. అప్పుడు ఒక చెట్టు ప్రారంభం అవడానికి రూట్స్ ఇంపార్టెంట్, చెట్టు స్ట్రాంగ్ గా ఉండడానికి రూట్స్ ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి ఈ రూట్స్ తో ప్రభు పోల్చుతున్నప్పుడు మన విశ్వాసానితో అనుసంబంధించి మనం ఏం చేయాలండి? అనుసంధానం చేసి మనం చూసుకోవాలండి. అప్పుడు ఈ విశ్వాసం అనేది దేవుని చేత మనం పరీక్షించబడినప్పుడు లేదా శోధకుని చేత శోధించబడినప్పుడు మనలో విశ్వాసం ఉందా అనేది లేదంతా మనం ఈరోజు ధ్యానించుకుంటున్నామండి. ఓకేనా? మీరు దీన్ని గ్రీకు నుంచి మనం గమనిస్తే గ్రీక్ లో నుంచి అమన్ అనేటువంటి ఒక పదం అండి.
ఆ పదం నుంచే ఫెయిత్ అనేది ఇంగ్లీష్ లో మనం చూస్తున్నామండి. అమ్మన్ అంటారు. ఇది ఏ అర్థాన్ని ఇస్తుందంటే రిలయబిలిటీ, స్టెబిలిటీ అండ్ ఫిర్మ్నెస్. అంటే తెలుగులో రిలయబిలిటీ అంటే, స్టెబిలిటీ అంటే, ఫిర్మ్నెస్ అంటే ఇవన్నీ ఏ అర్థాన్ని చూపిస్తుందంటే స్థిరముగా ఉండడము. ఓకేనా? అంటే స్థిరముగా ఉండడం అండి. దీనికి అనేక మంది రైటర్స్ దీని గురించి మాట్లాడారు. అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న శిశువుని, ఆ శిశువు క్షేమంగా ఉంది, నాకేం భయం లేదు అనేటువంటి నమ్మకాన్ని కలిగించేది ఎవరి యొక్క అండర్లో అంటే తన యొక్క తల్లి. ఇప్పుడు ఒక తల్లి యొక్క కౌగిలిలో ఒక శిశువుని పెట్టినప్పుడు ఆ బిడ్డకి అన్ని విధాలా ఏం కలిగిస్తుంది? ఒక ధైర్యాన్ని, ఒక స్థిరత్వాన్ని, ఒక నమ్మకమును, ఒక విశ్వాసాన్ని ఏం చేస్తుందండి ఒక బిడ్డకి? ఆ యొక్క తల్లి ఆశ్రయం అనేది ఒక దుర్గముగా ఆ బిడ్డకు ఉంది. సో ఆ రకముగా దేవుడు విశ్వాసాన్ని మానవాళికి తనకు మధ్య ఒక ముఖ్యమైనటువంటి ఎవిడెన్స్ గా పెట్టుకుంటున్నాడండి. ఇది నిజముగా బైబిల్లోనే దేవుడు ఆ మాటలు చాలా చోట్ల మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక మనిషిపై ఇంకో మనిషిని నమ్మాలి అంటే ఫస్ట్ దాన్ని ఏం ఆధారం పడి వాళ్ళు నమ్ముతారంటే మొదటిది మాటలు, తర్వాత వారి యొక్క క్రియలు. ఇదే ఆధారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆది ఆదాము మొదలుకొని మానవాళికి తనను కనుపరుచుకునుటకు, మానవాళికి తన యొక్క రెవల్యూషన్ ని బయలుపరచుటకు, తాను ఏమని చెప్పి రివీల్ చేయడానికి ఆయన పెట్టుకున్నటువంటి ఒక ఎవిడెన్స్ ఏమంటే తన వైపు ఆయన చూపించాల్సింది వచ్చి మాటలు, క్రియలైతే తిరిగి దాని నుంచి దేవుడు మానవాళి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి అంటే విశ్వాసము. సో ఇది జరుగుటకు దేవుడు ఏం చేస్తున్నాడంటే మొదటిది ఆయన యొక్క మాటలు, రెండోది ఆయన యొక్క క్రియలు. ఇది అద్భుతములైనా సరే, లేదు క్రియకి తగిన ఫలితాన్ని ఇచ్చేటప్పుడైనా సరే మనుషునికి ఏం తెలుస్తుందండి దేవుని పైన? విశ్వాసం అనేది క్లియర్ కట్ గా 100% పుడతా ఉంది. దేవుడు అద్భుతం చేసేటప్పుడు విశ్వాసం పుట్టేది ఒకటంటే మనుషుడు పాపం చేసినప్పుడు వానికి తీర్పిచ్చేటప్పుడు కూడా దేవుడు ఉన్నాడనేది ఏమవుతుంది? రుజువు అవుతుంది. కాబట్టి దేవుడు ఈ విషయంలో చాలా ఫెయిత్ఫుల్ గా ఉన్నాడండి తన మటుకు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని ప్రజలకి నిరూపించుకోవడానికి ఆయన ఎక్కడ కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఏం చేయాలని ఇష్టపడట్లేదు ఆయన. ఈ యొక్క క్రియను గాని తన యొక్క నీతిని గాని నెరవేర్చకుండా ఆయన ఉండడం లేదు. ఎందుకంటే ఆయన యొక్క క్రియ మాత్రమే ప్రజలలో అనగా దేవుని యొక్క బిడల యందు విశ్వాసాన్ని కలిగించేటువంటి సందర్భం ఏర్పడుతుంది. అప్పుడు ఈ యొక్క విశ్వాసమునకు మనం గ్రీక్ లో చూసినట్లుగా అమన్ అని పిలుస్తామండి. ఇదే గ్రీక్ లో ఇంకొక పదం ఉంది, యారే అంటారు. యారే అనే పదానికి ఏం అర్థం అంటే టు ఫియర్, అంటే భయము కలిగి ఉండడాన్ని యారే అని పిలుస్తారండి. మరి దీన్ని అదే శాతంలో బైబిల్ ఎందుకు వాడారు అంటే దేవుడు ఒకరిని విశ్వాసుడుగా మాత్రం చూడాలని కోరుకోవట్లేదండి. ఆ ఒక విశ్వాసిని ఏ విధముగా తనలో దేవుని పట్ల విశ్వాసం ఉందని దేవుడు ఎదురు చూస్తున్నాడంటే భయము మూలముగా ఏముండాలి? విశ్వాసం ఉంది అనేది దేవుడు ఎదురు చూస్తున్నాడండి. సో ఒకడు దేవుని అందరి విశ్వాసం ఉండేటప్పుడు వాళ్ళు ఏం ఎదురు చూస్తున్నాడు? ప్రాథమికంగా దేవుడు దేవుని పైన భయము కలిగి ఉండుటను బట్టి అతడు దేవుని విశ్వాసము, దేవుని అందరి విశ్వాసం అతను ఉందని దేవుడు రుజువు చేసుకుంటున్నాడండి. ఇది మీరు బైబిల్లో చూస్తే అబ్రహాముని దేవుడు పరీక్షిస్తున్నాడు, విశ్వాస సంబంధమైన పరీక్ష. ఇప్పుడు ఆ ఇస్సాకును దేవుడు బలి అర్పించటకు చెప్పినప్పుడు మోరియా ఆ ప్లేస్, హిల్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు అబ్రహాం తీసుకొని పోతున్నాడండి ఇస్సాకుని. అలా తీసుకెళ్లేటప్పుడు దేవుడు అబ్రహాముని నీతిమంతునిగా ఏమండి లేదా విశ్వాసములో ఈయన విశ్వాసులకు తండ్రి అని చెప్పడానికి దేవుడు అక్కడ ఒక మాట చెప్పి అబ్రహాంకి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. చూద్దాం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనము. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియూ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఒక్క నిమిషము, ఇక్కడ ఏం చెప్తున్నాడండి? నీవు
దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఓకేనా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు అతని యొక్క విశ్వాసాన్ని బట్టి ఇస్సాకుని ఏం చేయలేదు, బలి ఇవ్వడానికి ఇష్టపడలేదు. అయితే అక్కడ చెప్పిన మాట ఏంది, నువ్వు దేవునికి భయపడుతున్నావు కాబట్టి నువ్వేం చేయట్లేదు, నువ్వేం చేయకూడదు, నీ కుమారుని పైన ఆ ఒక నువ్వు చేయి ముట్టకూడదు, చేయి వేయకూడదు అని చెప్తున్నానండి. అంటే అదే చెప్తున్నామండి, ఆర్ వి ఫెయిత్ఫుల్ త్రూ ఫియర్, లేదా ఆర్ వి ఫియర్ఫుల్ టు బి ఫెయిత్ఫుల్. అంటే మనము దేవుని అందరి విశ్వాసముతో ఉన్నామనే దానికి దేవుని అందరి భయం మనలో ఉందా అనేది దేవుడు క్లియర్ గా ఎదురు చూస్తాడండి. ఇప్పుడు దేవుడు నేను పాపం చేస్తే నన్ను దేవుడు శిక్షిస్తాడు అనేదానికి ఫస్ట్ దేవుని పైన ఏం కలగాలి, మనకి భయం ఉండాలి. మనం పాపం చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనేదానికి ఫస్ట్ దేవుని పైన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంలో ఏముండాలి, భయం ఉండాలి. ఓకేనా, ఇదే పరిస్థితి ఇంకో చోట ఎదురవుతుందండి. ఓకేనా, ఆ మాట కూడా మనకు తెలుసు ఏంటంటే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం. ఇది ఒక సిచ్యువేషన్. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. అది ఓకేనా. ఇప్పుడు దేవుడు ఎక్స్పెక్టేషన్ అంటూ ఉంటే ఒక ఎక్స్పెక్టేషన్ అండి, నా ఒక్క ఇజ్రాయేలీయులు లేదా యూదయ జనులు నేనేం చేయాలి, విశ్వసించాలి. ఇప్పుడు అలా విశ్వసించుటకు దేవుడు తన వంతు చేయాల్సింది ఏంటంటే తన మాటలు, క్రియలు. అది దేవుని సైడ్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రజలు తనను విశ్వసిస్తున్నారా లేదా అనే దానికి ఎవిడెన్స్ గా దేవుడు ఏం పెట్టుకుంటున్నాడు, వారు దేవుని యందు భయం ఉందా లేదా అనేది మాత్రమే దేవుడు దాన్ని ఎవిడెన్స్ గా పెట్టుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు మళ్ళీ చెప్పండి. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. అది అండి, ఇప్పుడు వాళ్ళు నన్ను విడవకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి, విశ్వాసం ఉండాలి. బట్ ఏది ఎదురు చూస్తున్నాడు దేవుడు అక్కడ, భయమును ఎదురు చూస్తున్నాడు. డెఫినెట్లీ నేను ఇప్పుడు వాళ్ళు ఏం పుట్టిస్తాను, భయమును పుట్టిస్తాను. ఇమ్మీడియట్లీ వాళ్ళు ఏం చేయను, వాళ్ళని విడవకుండా ఉంటారు. అందుకు నేను ఏం చేస్తాను, వారిలో నా యందలి భయమును పుట్టిస్తాను. అక్కడ అబ్రహాంకి ఏం చెప్పాడండి, నువ్వు దేవునికి భయపడినందున. అదే అండి ఇక్కడ. ఇన్ఫాక్ట్ మీరు చూసినట్లయితే మీ విశ్వాసానికి సంబంధించింది చూడండి, ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనము. ప్రసంగి 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. బాగా గమనించాలండి, దేవుడు ఆదాము మొదలుకొని వేరే సోర్స్ లేదండి దేవునికి. ఆయన నేరుగా వచ్చి తనను బయలుపరచట్లేదు. అయితే నువ్వు దేవుడు ఎక్కడ కూడా తనను బయలుపరిచేటువంటి ప్రయత్నములో క్రియలను ఎగ్జాక్ట్ గా చూపిస్తున్నాడండి. ఆ క్రియలను చూపించిన తరువాత ఎక్స్పెక్టేషన్ ఏం దేవుడు ఎదురు చూస్తున్నాడంటే దేవుని యందలి భయం. ఈ భయం ఎవరిలో అయితే ఉందో తద్వారా దేవుడు ఏమని వాళ్ళని ప్రూవ్ చేసుకుంటున్నాడంటే ఇతనిలో నా పైన నేను ఉన్నాననే విశ్వాసం ఇతనిలో ఉంది. అదే అబ్రహాం చెప్తున్నాడు అక్కడ. ఓకేనా, ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా అనేదే మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14-15 వచనం చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14-15. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినెడలా మీరు ఎవని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. ఒక నిమిషం 14వ వచనం చదవండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. చాలండి, ఓకేనా.
సో ఇక్కడ దేవుడు ఏది ఎవిడెన్స్ గా పెట్టుకుంటున్నాడండి? భయము, దేవుని అందలి భయము. అదిదా దేవుడు ఎదురు చూస్తున్నాడండి అక్కడ యెహోషువకు చెప్పిన మాట. ఇంకొక ముఖ్యమైన సందర్భం మీరు చూస్తే, ఇప్పుడు హోరేబు కొండ దగ్గర మోషేకి ఏమో ప్రభు అక్కడ బయలుపడతాడు, కరెక్టా? అలా మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఐగుప్తుకు వెళ్ళి అందరినీ ఈ విధంగా దేవుడు మోషేని ఎన్నుకుంటున్నాడు అనే విషయాన్ని బయలుపరుస్తున్నాడు. అప్పుడు మోషే అడుగుతున్నాడు, ఎలా వారు నమ్ముతారు అనేటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఈ విధంగా నేను ఏమైతే ఇప్పుడు నీకు చూపిస్తున్నానో అదేలా అక్కడ చేయంటాను. ఏంటంటే కర్రని పాముగా చేయటము, తిరిగి అది కర్రగా మారడము. రెండోది చేతిని ఆ ఒక లెప్రసీగా పక్షవాయు అయిపోవటము, ఓకేనా, కుష్ఠరోగంగా అయిపోయే చేతిని మళ్ళీ నార్మల్ గా చేయటము. ఇది రెండో అద్భుతం. ఒకవేళ ఈ రెండిట్లో ఒకటి నమ్మినా వాళ్ళు ఏమవుతారో విశ్వాసం అవుతారు. అట్లా లేని పక్షంలో నువ్వేం చేయి, నైలు నదిని రక్తంగా మార్చు అని దేవుడు చెప్పి ముగిస్తూ ఉండేటప్పుడు మోషే అక్కడ దేవుడికి ఫ్లోలో ఉన్నారు, ఓకేనా. అక్కడ ప్రభు ఫ్లో చెప్తున్నాడండి, నైలు నదిని నువ్వు పోయి ముట్టంగానే రక్తంగా మారుతుంది. ఇక్కడ మళ్ళా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఒకే సిస్టమ్ ని మెయింటైన్ చేస్తున్నాడండి. ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఒక అన్యుడైనా నమ్మాలన్నా, లేదు తన యొక్క బిడ్డగా నమ్మాలన్నా, కానీ దేవుడు ఏంగా చేయాలి? ఇప్పుడు కార్యమును చేస్తే కానీ ఎవరు ఏం చేయలేరు, విశ్వసించలేరు. సరే, ఇప్పుడు ఇంతగా దేవుడు అక్కడ ప్రాక్టికల్ గానే మోషేకి ఒక సిచ్యువేషన్ ఏర్పరుస్తున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వు అక్కడికి పో, కట్టిని పాముగా మారుస్తానని చెప్పట్లేదు. ఒక ప్రాక్టికల్ గా చూపించి మోషేలో ఫస్ట్ ఏం చేయాలి? అక్కడ మోషేకి విశ్వాసం కలిగితేనే కదా నమ్మకంగా అక్కడ పోయి చేయగలుగుతాడు. ఈ విషయాన్ని చేసినప్పుడు మోషే లేదు దేవా, అక్కడ దేవుడు ఒక వ్యూలో పోతున్నాడు. ఇప్పుడు నేను చూపించాను, ఇతను నమ్ముతున్నాను అనుకుంటే మోషే ఏం చేస్తాడు? లేదు నేను అత్తి నాలుగు వాడిని, నేను ఎలా చేయగలుగుతాను చెప్పేటప్పుడు దేవుడు కోపపడతాడండి. అక్కడ మనకు తెలిసిన సందర్భాలు ఇవన్నీ, ఓకేనా. దేవుడు కోపపడి అప్పుడు ఏం చెప్తాడు, అహరోను దారిలో ఉన్నాడు, ఏం చెయ్యి, నీ నోటికి అహరోను నోటికి నేను తోడై ఉంటాను, అహరోనుకు నువ్వు దేవుడుగా ఉంటావు, మీరు పోయి ఏం చేయండి, నేను చెప్పినట్టు అక్కడ మీరు చేయండి అని చెప్తాడు. అక్కడ కూడా మీరు గమనిస్తే మోషేలో ఏం లేదు, అక్కడ విశ్వాసం లేదండి. తర్వాత కావాలంటే మోషే ఏం చేసి ఉండొచ్చు, పోయి అక్కడ లిటరల్ గా ఒక్కొక్క కార్యం జరుగుతూ ఉన్నప్పుడు ఆయనలో ఆ విశ్వాసం ఫుల్ఫిల్ అవ్వచ్చు, పోయి ఉండొచ్చు. కానీ ఇనీషియల్ గా ప్రాథమికంగా అక్కడ ఆ టైంలో దేవుడు అద్భుతాలు చూపించి ఇలా చేయాల్సినప్పుడు దేవుడు ఆ మోషే ఏం చేస్తున్నారు, దేవుడి పైన పూర్తిగా విశ్వాసం ఉంచి వెళ్ళిపోయి ఉండాలండి. అయితే అక్కడ దేవుడు కోపపడుతున్నాడు మోషే పైన. ఎందుకు? బాగా గ్రహిస్తే దేవుడు చేయాల్సినది చేసేసి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అయితే మోషే దాంట్లో ఏం రాలేదు, అక్కడ విశ్వాసము సరళతాందండి. సో ఇది మనము అబ్జర్వ్ చేయాలండి. ఇక ఇంకొక విషయం మీరు గమనిస్తే, యాక్చువల్గా ఇది మీరు బైబిల్లో మీరు చూడాలంటే ఆ సందర్భం చూడండి. నిర్గమాకాండము 4వ అధ్యాయము 29 నుంచి చదవండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 29 నుంచి. తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇజ్రాయేలీల పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. ఈ సూచక క్రియలు చేయగా జనులు నమ్మిరి. అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఎక్కడ కూడా దేవుడు ఈ సోర్స్ ని యూజ్ చేయకుండా లేదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ విశ్వాసం పుట్టాలంటే దేవుడు కార్యాన్ని చేయాలి. అప్పుడు కార్యాన్ని చేయడాన్ని బట్టి వాళ్ళలో ఏం ఎదురు చూస్తున్నాడు దేవుడు? విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నాడండి, ఓకేనా. ఇప్పుడు ఇంకొక సందర్భం మనం చూస్తే బైబిల్లో ఇప్పుడు యూదయాకి ఒక థ్రెట్ జరుగుతుంది, ఒక సందర్భం ఏర్పడుతుంది. ఏమి? బబులోన్ చేతికి యూదయాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? ఇచ్చేస్తున్నాడండి. ఇక బబులోన్ రాజ్యం వచ్చి యూదయాన్ని పట్టుకునే సందర్భము దేవుడు అటువంటి తీర్పునిస్తున్నాడు. ఆ సందర్భంలో తీర్పు ఇచ్చేది ఒకవైపు అయితే, అక్కడ దేవుడు నీతిమంతులను దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షించటకు ఒక మాట చెప్తాడు. చూడండి, హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనము. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. చాలండి, నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. అది అండి. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు దేవుడు? అతడు విశ్వాసములో ఆయన సక్సెస్ అయ్యాడండి. అయితే అక్కడ ఏం మాట చెప్పాడు? నీవు దేవునికి భయపడినావు కాబట్టి అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు?
నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. బ్రతుకును. ఒకడు నీతిమంతుడుగా తీర్చబడటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? విశ్వాసముతోనే ఎదురు చూస్తున్నాడు. ఇంకా దేవుడు అన్ని విషయాలలో ఒకరిని నిర్ధారించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనిలో ఏం ఎదురు చూస్తున్నాడు దేవుడు? విశ్వాసము. బైబిల్ చక్కగా చెప్తాంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, అది ఇంపాసిబుల్ అండి. యేసుక్రీస్తులో విశ్వాసము ఉందా లేదా అనేటప్పుడు ఎన్ని ఎవిడెన్సెస్ ఇచ్చాడు యేసుక్రీస్తు? చివరి సమయంలో గెత్సెమనే ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అండి, ఆయన యొక్క క్రియలు తన యొక్క విశ్వాసాన్ని కనుపరిచిందండి. అది ప్రభుని యేసుక్రీస్తుకైనా సరే. అలాగే అబ్రహాము ఒక మీ యొక్క జీవితంలో, మన యొక్క జీవితంలో మనం ఒక్కటి ఆలోచిస్తాము. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఇచ్చుటకు ఎప్పుడైతే సిద్ధమవుతున్నాడో అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఏ రేంజ్ లో ఉండొచ్చండి? అతనిలో దేవుని పట్ల ఉన్నటువంటి భయం ఏ రీతిగా ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మన జీవితంలో కూడా ఒక కుమారుడినే ఒక తండ్రి ఇచ్చేస్తున్నాడు అంటే నాకు తెలిసి దానికి మించిన ఎగ్జాంపుల్ ఇంకోటి మనకు అవసరం లేదండి. తండ్రికి ఛాయగా ఉందా? యెహోవా దేవుడు తన కుమారుడిని మన కొరకు ఇచ్చాడా లేదా అండి? ఇప్పుడు దీంట్లో దేవుని ప్రేమ, దేవుడు మన పైన ప్రేమ కలిగి ఉన్నాడు అనడానికి నిదర్శనంగా ఏం మాట్లాడతాము? కాగా దేవుడు లోకం ఎంతో ప్రేమించాను అని చెప్పి తన ఏకైక కుమారుని మన కొరకు ఇచ్చాడు అనే మాట మనం ముందు పెడుతున్నామండి. అదే దానికి ఛాయగా అబ్రహాం ఏం చేశాడండి? ఇస్సాకుని దేవుని కొరకు రెడీగా ఇచ్చడానికి వెళ్ళిపోయాడండి. అప్పుడు మన జీవితంలో ఈ ఒక్క రోజు మనం చూస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే, విశ్వాసముగా దేవుని ముందు ఉండేది అది ఒకటి, భక్తికి సంబంధించిన విశ్వాసము అది కాదు. మనలను దేవుడు పరీక్షించినప్పుడు మనం విశ్వాసం ఉన్నామా? ఎందుకు చెప్తున్నానంటే, నిన్నటి దినమున కూడా ఒక సహోదరుతో తన యొక్క జాబ్ విషయమే మాట్లాడిన సందర్భం ఏర్పడింది. అదేలాగా ఇంకొక సహోదరులు జాబ్ విషయంగా ఎదురు చూసినటువంటి సందర్భాలు, ఇంకొక సహోదరు వివాహం నిమిత్తం, ఇంకొక సహోదరు వివాహం నిమిత్తం, ఇలా ఒక్కొక్క విషయంలో కూడా ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. అప్పుడు మాక్సిమం ఏమవుతున్నారండి? అవిశ్వాసానికి పాల్పడుతున్నారు. ఎందుకు అని అంటే మీరు గమనించాలి, విశ్వాసము అన్ని రకాలుగాను ఇమిడి ఉంది. ఒకడు పాపం చేసేటప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తాడు అనేది కూడా ఏంది? విశ్వాసము. ఇప్పుడు ఒకడు నేను ఉద్యోగం సంపాదించుకోబోతున్నాను అనే దాంట్లో కూడా దేవుడు నాకున్నాడు, నాకు ఉద్యోగం ఇస్తాడు అనేది విశ్వాసము. దేవుడు నాకు ఆరోగ్యాన్ని కలిగిస్తాడు అనేది విశ్వాసము. దేవుడు నాకు కావలసినటువంటి జతను దేవుడు నాకు ఇస్తాడు అనేది కూడా విశ్వాసము. ఇప్పుడు ఏమైపోతుంది? పూర్తిగా సరెండర్ అయిపోవాలండి, పూర్తిగా సరెండర్ అయిపోవాలి. ఇంగ్లీష్ లో ఎంత గొప్పగా తెలుసా వాటి మీనింగ్స్ అండి? ఫెయిత్ అంటే ట్రస్ట్. ద అదర్ మీనింగ్ ఆఫ్ ఫెయిత్ ఏమండి? ట్రస్ట్, బిలీవ్ అని ఉందండి. అదే మాట హెబ్రీ 11:1 పోల్ చెప్తాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మీరు దాన్ని స్ప్లిట్ చేసి డివైడ్ చేసి మీరు చదివితే మీరు రేపు పొద్దున జరగబోయేదాన్ని ఇప్పుడు మీరు చూస్తారా? రేపు పొద్దున జరగబోయేదాన్ని మీరు ఇప్పుడు గ్రహిస్తారా? ముందుగానే మీరు ప్రెడిక్ట్ చేయగలుగుతారా? కేవలం ప్రెడిక్ట్ చేయొచ్చు అంతే, కానీ మీరు చూడలేరు. అయితే మీరు ఏమి కలిగి ఉండాలి? విశ్వాసం. మీరు పూర్తిగా దేవుని మీద సరెండర్ అయి ఉండాలండి. ఏదైతే ఇది జరుగుతుందే నిరీక్షణ ఉంటుందో అది ఫుల్ఫిల్ అవుతుంది. చూడండి, ఆ అవుతుంది అనే దాని విశ్వాసం అని బైబిల్ చెప్తా ఉందండి. ఆ విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఎందుకు అనంటే, అదే చెప్పాను కదా, మన జీవితంలో మనము పుడుతున్నామండి, మనము చదువుతున్నాము, పెద్దవాళ్ళై చదువుతున్నాము, ఉద్యోగం సంపాదిస్తున్నాము, వివాహం జరుగుతుంది, బిడ్డలు పుడుతున్నారు, తర్వాత వాళ్ళకి మంచి చెడులు చేసి చనిపోతున్నామండి. ఇది కామన్ థింగ్. అది అన్యుడైనా క్రైస్తవుడైనా అందరికీ కామన్ గా జరుగుతుంది. బట్ ఒక డిఫరెన్స్ ఉందండి, ఒక వ్యత్యాసం ఉంది. ఇద్దరికి ఒకే క్రమం జరుగుతున్నప్పటికీ వీరు దేవుని బిడ్డలు అనేదానికి ఒక వ్యత్యాసం ఉంది. నేను అదే ప్రశ్న నిన్న ఆ సహోదరుని నేను అడిగానండి. అడిగినప్పుడు ఇంచుమించు చెప్పగలిగింది, బట్ ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయింది. ఏమేనంటే, చూడండి, కష్టపడితే నాకు ఉద్యోగం వస్తుంది అని కష్టపడుతూ ఉద్యోగం సంపాదించుకున్నది మన కంటి ముందు చూస్తున్నాం లోకస్తుల దగ్గర.
బట్ ఎందుకు దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలకు సమ్ టైమ్స్ దొరకదు అలా దేవుడు ఇవ్వడు. ఎందుకు అనేదే ఆ తేడాన్ని చూపిస్తుందండి. అందరు ఎలా తీసుకుంటున్నారంటే చదువు, ఉద్యోగం, వివాహం అనేదాన్ని అన్ని జరుగుతున్నట్టుగా నాకు జరుగుతుందని తీసుకుంటున్నారు. అబ్జల్యూట్ లేదు కాదండి. ఈరోజు దేవుడిని మనం విశ్వసిస్తున్నాము. ప్రతి విషయాన్ని కూడా మనం దేనిలో కలుపుకొని మనం చూసుకోవాలి. స్పిరిచువల్ గా మనం ప్రతి దాన్ని పొందిక చేస్తూ మనం ఆలోచించాలి. దేవుడు మనల్ని ఎక్కడికి పిలిచాడు? పరసంబంధమైన పిలుపుకు మనం పిలిచాడు. ఇప్పుడు పరసంబంధమైన పిలుపులో మనం పాలిభాగస్తులుగా అవ్వాలి అని అంటే మనము పర్ఫెక్టా కాదా అని దేవుడికి తెలియాలి కదా. అప్పుడు మనం పర్ఫెక్టా కాదా అని దేవుడికి తెలియాలంటే ఈ లోకంలో బ్రతుకుతున్న ఈ కాలంలోనే దేవుడు మనం పరీక్షించాలి. పరీక్షించాలంటే అప్పుడు ఎక్కడ పరీక్షించాలి? దేవుడు ఇటువంటి చోటే అండి దేవుడు మనం పరీక్షించాలి. సో మనం ఆలోచించేది ఏమంటే ఈ యొక్క ఉద్యోగం కోసమే మనం ఇప్పుడు ఎదురు చూస్తున్నాము, వివాహం కోసం ఎదురు చూస్తున్నాము, పిల్లలకు అంటున్నాము, అట్లా చూస్తున్నాము. అట్లా కాదు. వీటన్నిటిని దేవుడు ఒక సోర్సెస్ గా పెట్టుకొని మనం ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ప్రియులారా, ఇది మాత్రమేనా? ఒకరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుందండి. వీటన్నిటిలో లాస్ట్కి దేవుడు అయితే మనకు కావాల్సిన దేవుడు ఇచ్చేస్తాడు. బట్ వీటిల్లో మనకు కావాల్సింది మనం పొందుకుంటున్నాం అనేది మాత్రమే మనం ఆలోచించట్లేదు. ఇదే సందర్భంలో దేవుడు కూడా తనకు ఒక వర్క్ ఉందండి, అది చేసుకుంటున్నాడు. ఏంటంటే మనలను పరీక్షిస్తున్నాడండి దేవుడు. నేను అప్పుడు చెప్పానండి ఆ సహోదరికి నా జీవితంలో ఏం జరిగిందని నేను చెప్పాను. నాకు ఏ ఎలిజిబిలిటీస్ అంతా ఉండాలో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటా అన్ని లేవు. కానీ ఏ ఎలిజిబిలిటీ అయితే ఉన్నప్పుడు ఉద్యోగం కంపెనీ ఇవ్వాలో ఆ ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పాను. నాకు పాస్ పర్సంటేజ్ తక్కువ. రెండోది ఆ కంపెనీ ఎదురు చూసే పర్సంటేజ్ నాకు ఇది లేదు. ఎవ్రీథింగ్ నా దగ్గర లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడ నాకు కావాల్సినటువంటి ఒక ఉద్యోగం ఇచ్చాడండి. ఇది ఇలా చెప్పేటప్పుడు నా ఒక లైఫ్ లో అందరికీ మీకు తెలిసిన విషయమే, అది నేను సాక్ష్యంగా పంచుకొని ఉన్నానండి. సో అక్కడ నాకు ఈ రోజు వరకు నేను అనుకునేది ఏంటంటే దేవుడిని అందరి విశ్వాసం మనం కనుపరుచున్నామంటే దేవుడు మనకి ఏం చేస్తారండి? అసాధ్యమైన కార్యాలని కూడా దేవుడు చేయుటకు సమర్థుడు. ఇప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుట అసాధ్యం. అప్పుడు ఒక విశ్వాసం మనలో లేదు అని అంటే పరీక్షని దేవుడు అనుమతించేటప్పుడు మనం ఓడిపోతాం. ఈరోజు మన సబ్జెక్ట్ అదే చూసుకుంటున్నామండి. పరీక్షించబడినప్పుడు మనం విశ్వాసాన్ని కనపరుస్తున్నామా దేవుని ఎదుట అనేది. వివాహ జీవితంలో ఒకటే జరుగుతుంది. ఒకరిని ఈ సహోదరి దాబ్బా దేవుడు నీకు మంచి జతగా దేవుడు బయలుపరుచున్నా అతను చేసుకో అంటే వద్దు అని చెప్తున్నారు కొందరు. ఒకరిని ఈ సహోదరు ఇది చేసుకోకూడదంటే అదే నాకు కావాలంటాడు ఇంకొకడు. ఏమి ఇక్కడ ప్రాబ్లం అంటే విశ్వాసము. ఒకరిని చేసుకో అనేటప్పుడు వద్దంటున్నాడు, ఒకరు చేసుకోవద్దంటప్పుడు చేసుకోవాలంటున్నాడు. ఏమంటే కరెక్ట్ గా దేవుని పైన విశ్వాసం లేదు. అవును, ఇప్పుడు నీతిమంతునే దేవుడు విశ్వాసాన్ని ఒక స్కేల్ గా పెట్టుకొని, కొలతగా పెట్టుకొని, కొలమానంగా పెట్టుకొని ఇతనిలో విశ్వాసం ఉందా లేదా, ఇతను నీతిమంతుడా అని దేవుడు చెప్తున్నాడు. ఒకడు పరిశుద్ధుడుగా ఉంటున్నాడు, యోసేపు లాగా జీవిస్తున్నాడు అంటే అతనిలోనూ దేవుడు ఎదురు చూసేది దేవుని అందలి భయమునందలి విశ్వాసం అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీయే నా హృదయానుసారుడు అని చెప్పే దాంట్లోనూ దేవుణ్ణి భయమునందలి విశ్వాసాన్ని దేవుడు ఎదురు చూసి ఆ టైటిల్ ఇస్తున్నాడండి. సో ఒక్కొక్కరిని కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజు ఆయన ఒక నీతిమంతుడుగాను అన్ని రకాలుగా ఆయన నమ్మకం ఉంచాలంటే అతను ఏమి ఎదురు చూస్తున్నాడు? దేవుడు విశ్వాసం. మీరు లిటరల్ గా చూస్తే ఈ యొక్క సృష్టిలో అండి, అదే అక్కడ మనం చదివింది, మళ్ళీ చదవండి, లూకా 8:13 చదవండి ఒకసారి. ఎంత చక్కటి మాట చూడండి. ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము? సంతోషంగా ఉందండి వాక్యం వినేటప్పుడు. అందరూ సండే సర్వీసెస్ లో కానీ ఇటువంటి ప్రేయర్స్ లో బాగా వినేస్తే ఆ సందర్భం ఎదురైనప్పుడు, శోధించబడుతున్నప్పుడు, పరీక్షించబడుతున్నప్పుడు ఏం లేదు, విశ్వాసం లేదు. చదవండి. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించు వారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. బాగా మీరు ఈ వచనాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. మాక్సిమం చాలా మంది విశ్వాసంలో ఈ రకంగానే ఉంటున్నారు. దేవుని కృపను బట్టి అలా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రము. కానీ మాక్సిమం ఏమవుతున్నారండి? పడిపోతున్నారు. ఎందుకంటే నార్మల్గా ఉన్నప్పుడు విశ్వాసం బాగుంది,
కొంచెము పరిస్థితి తారుమారైతే ఇమ్మీడియట్ గా ఆల్రెడీ దేవుడు కొన్ని కార్యాలు వాళ్ళ జీవితంలోనే చేస్తున్నారు. దాన్ని గుర్తు తెచ్చుకుంటే విశ్వాసం ఏమవుతుంది? బలం అవుతుంది. అది దాటుకొని అవిశ్వాసానికి పాల్పడుతున్నారు. కారణం, పరీక్షించబడితే చాలు వాళ్ళ విశ్వాసం ఏమవుతుంది? పోతుంది. సోదర మీరు దయచేసి ఒకటి అర్థం చేసుకోవాలి. మన జీవితంలో మనకు కావాలంటే ఇది మెయిన్ గా ఉండొచ్చండి. మన ఒక్కొక్క ఏజ్ బై ఏజ్ వస్తున్నటువంటి దశలు, చదువు, ఉద్యోగం, వివాహం, ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ దేవునికి ఒక సోర్సెస్ అండి. వీటిలో మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? పరీక్షించి విశ్వాసాన్ని మనం చూపిస్తున్నామా లేదనే దేవుడు ఒక క్లారిటీకి వస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అక్కడ రూట్స్ అని మాట్లాడేటప్పుడు వేరులతో పోలుస్తున్నారు కదా. మీరు అట్లా లిటరల్ గా మీరు చూస్తే మన ఇండియాలోనే ఒక రికార్డు, గిన్నెస్ రికార్డ్ అయిందండి. ఒక ట్రీ, బ్యానియన్ ట్రీ, అది రికార్డ్ అయింది. ఏమంటే ఆ ఒక్క చెట్టుకి, అది చెట్టు మ్రానండి అది, ఓకేనా, అది దాదాపు 3 సైక్లోన్స్ వచ్చిందండి. సైక్లోన్స్ అంటే ఏమంటారు? తుఫాన్ వచ్చిందండి. సో ఆ తుఫాన్లు వచ్చినప్పుడు దాదాపు అది 3 తుఫాన్లకి తట్టుకుందండి. ఏమని చూస్తే దాని యొక్క రూట్స్ అంత స్ట్రాంగ్ అంటండి. రూట్స్, దానికి ఉన్న టోటల్ రూట్స్ ని ఏరియల్ రూట్స్ అంటారు. అంటే భూభాగం అంతా రూట్స్ నిండిపోయి పైకి కూడా రూట్స్ వచ్చి ఏమైపోతుంది? ఆ స్టెమ్ ఉంటుంది కదా మిడిల్ గా, పెద్ద రానికి ముఖ్యమైనటువంటి మనకి మనుషులకి వెన్నెముక ఎట్లా అట్లా ఆ సెంటర్ పాయింట్ నుంచి బయటకి కూడా తన్నుకొని రూట్స్ వచ్చేటువంటి ట్రీ అంటండి. అది గిన్నెస్ రికార్డ్ అయింది. 1864లో ఒక తుఫానుకి తట్టుకునింది, 67లో ఒక తుఫాను తట్టుకుని. దాని యాక్చువల్లీ దాని యొక్క ఏజ్ ఎంత తెలుసా? 250 సంవత్సరాలు. మొన్నటికి మన 2020లో వచ్చిన ఒక తుఫాను కూడా తట్టుకుందండి. అది ఏమని చూస్తే ఈ ట్రావెలర్స్ ఉంటారు చూడండి, ఈ యాత్రికులు లాగా ఉంటారు చూడండి, వాళ్ళు ఈ పని మీద ఒక్కొక్క ప్లేస్ ని విజిట్ చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక డీటెయిల్స్ ప్రకారం చూస్తే అది దాదాపు 4.67 ఎకరాలకు వ్యాపించిందంటండి ఆ చెట్టు. ఓన్లీ బికాస్ ఆఫ్ రూట్స్, స్ట్రాంగ్ రూట్స్. దాని యొక్క వేర్లు అంత స్ట్రాంగ్ గా ఉన్నదాని వలన అది అట్లా వ్యాపించిందంటండి. అది మీరు స్క్వేర్ మీటర్స్ లో చూస్తే 18,918 స్క్వేర్ మీటర్స్ అండి. దాని హైట్ దాంట్లో ఉన్న హైయెస్ట్ ఒక బ్రాంచ్ ఉందంటండి, ఓకేనా. అది దాదాపు 24.5 మీటర్లంత హైట్ అంటది. లాస్ట్ గా మీరు చూస్తే దానికి ఎన్ని రూట్స్ ఉన్నాయో తెలుసా? దానికి ఎన్ని వేర్లు ఉన్నాయో తెలుసా అండి? 3,772 రూట్స్ ఉన్నాయంట ఆ చెట్టుకి. అది ఈ రోజు వరకు అట్లాగే చూడండి గిన్నెస్ రికార్డ్ అయిందండి. ఎందువలన? వేర్లు. ఆ వేర్లు కింద ప్రాకిపోయి ఆ ఫోటో చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యమైందండి. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, బ్యానియన్ ట్రీ అని. అది తన్నుకొని దానికంటే దాదాపు 300 మీటర్లు రోడ్డు వేస్తే ఆ రోడ్డును కూడా దాటేసి వెళ్ళిపోతుందండి మ్రాన్. అది ఎంత ఇప్పుడు ఇటువంటి విషయంలో మనము ఈ రూట్స్ అనేటప్పుడు అంతా ఉపమానం మనం గుర్తెచ్చుకోవాలండి. వేర్లు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. సరా, కొంచెము కాలం నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. మీరు బాగా అర్థం చేసుకోవాలండి. మనము ఇటువంటి విశ్వాసాన్ని కానీ కలిగి ఉంటే నిశ్చయముగా ఎక్కడికి పోలేము, మనము పరలోకానికి మనం పోలేము. ఆత్మఫలములలో ఒకటి ఏమై ఉంది? విశ్వాసము. ఎన్నో విషయములో అది కంపేర్ చేయబడి ఉందండి, ఓకేనా. ఇదే మాటనే పౌలు ఏం చేస్తాడు? ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుడు ఏది ఒక సిస్టమ్ దేవుడు కంటిన్యూ అవుతున్నాడు. పౌలు ఎంత జ్ఞానంతో రాస్తాడు కదండి పత్రికలన్నీ, అదే మాటను పౌలు రిపీట్ చేస్తారండి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఏ వ్యూలో పోతున్నాడు అనేది పౌలు కరెక్ట్ గా అబ్జర్వ్ చేశాడండి. పాత నిబంధన మొత్తములో రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము. చాలండి, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము. సరా, ఇదే మాటే పాత నిబంధనలో మనం చదివాం. అదే ఇక్కడ కోట్ చేస్తున్నాడు పౌలు. ఇదే అపోస్తలుడైనటువంటి పౌలు ఇంకోసారి ఇదే మాట చెప్తాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. గలతీయులు 3వ అధ్యాయం 11.
ధర్మశాస్త్రము చేత ఆ. ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. అది నీతిమంతుడు ఎట్లా విశ్వాసం మూలముగా జీవించును. చూసారా, విశ్వాసం అనేది ఒక క్యారెక్టర్ అనుకుంటాము, నీతి అనేది ఒక క్యారెక్టర్ అనుకుంటాము. బట్ దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక నీతిమంతుడు అని మనం చెప్పాలంటే వాళ్ళు ఏముంది? విశ్వాసం. అప్పుడు విశ్వాసము లేదు అని అంటే అదే అండి చెప్పేది, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మన జీవితంలో దేవుడు వంతు దేవుడు ఏమేమి చేయాలో అవి చేస్తున్నప్పుడు క్రియలను వాటన్నిటినీ చదివినప్పుడు కూడా మన జీవితంలోనే సాక్షాత్తు కొన్ని అద్భుతమైన కార్యాలు చూసిన తర్వాత కూడా ఒకడు మరలా భవిష్యత్తులో ఒక పరీక్ష అనుమతించబడ్డప్పుడు ఒకడు పడిపోతున్నాడంటే కారణం ఏమంటే విశ్వాసం లేక. అదే మాట యేసుక్రీస్తు చెప్తున్నాడండి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మనం గతించిన కాలంలో మనం దాన్ని ధ్యానించుకున్నాం కదండి. యూదుల దగ్గరికి పోయి ఎన్ని అద్భుతాలు చేశాడు యేసుక్రీస్తులోనండి. అన్ని అద్భుతాలు చేస్తే వాళ్ళు ఏం చేయలేదు, నమ్మకుండా యేసుక్రీస్తును రచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఏమడిగారు? మా కొరకు ఒక అద్భుతాన్ని చేయగలగండి. అప్పుడు ఏం చెప్పారండి? ఈ బేత్సైదా కొరాజిన్ కూడా ఏం చెప్తాడు కదా, అయ్యో అని చెప్పి బేత్సైదా కొరాజిన్ అని ప్రభువు కర్స్ చేశారు, శపిస్తాడండి. మీలో చేసిన అద్భుతములు తూరు సీదోను ప్రాంతంలో చేస్తున్న వాళ్ళు ఏమైంటారు? ఆ కాలంలోనే బూడిద పూసుకున్న వాళ్ళు మార్పు చెందుంటారు, మారు మనసు పొందుంటారు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే రెండు చెప్తున్నానండి. ఒకటి, దేవుడు తనను రివీల్ చేసుకోవడానికి ఆయన రెండే వాడుతున్నాడు, మాటలు మరియు క్రియలు. అలా చేసిన తర్వాత దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దేవుని దగ్గర, ఐ మీన్ ప్రజల దగ్గర విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నాడు. అయితే ఇటువంటి క్రియలు చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు చేసినప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, విశ్వాసము ఉంచలేదండి. ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన అనేది కాదండి, మన జీవితంలో కూడా పరీక్షించబడినప్పుడు మనం ఏమై ఉండాలి? విశ్వాసవంతులుగా మనము జీవించాలండి. కానీ ఆ పరీక్షను కూడా దేవుడు ఎక్కువసేపు ఏం చేయడు, మనకి ఎక్కువ రోజులు అనుమతించాడు. అలా అనుమతించినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు పర్టికులర్ గా మన దగ్గర ఎదురు చూసేది ఆ విశ్వాసాన్ని. సో ఆ విశ్వాసాన్ని మనము దేవునికి కనపరచాలి. సో ఈరోజు మనం ధ్యానించుకునేది ఏంటంటే దేవుని భయమునందలి విశ్వాసము. నార్మల్ గా విశ్వాసంతో మనం ఉంటాము, ఓకేనా? దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం ఏం చేయాలండి? దేవుని దగ్గర మనం భయభక్తులుగా ఉండి మన విశ్వాసాన్ని దేవునికి చూపించాలండి, ఓకేనా? అట్టి కృప దేవుడు మనకి అందరికీ దయచేయును గాక. అందరికీ వందనాలు.